బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రైవేటు లాడ్జి నిర్వాహకుల దోపిడీ పతాక స్థాయికి చేరింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలి రావడంతో ఇదే అదునుగా భావించినటువంటి లాడ్జిల యాజమాన్యాలు గదుల ధరలను అమాంతం పెంచేశాయి. ఒక్కో గదికి 8,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. వసతి దొరక్క పెరిగినటువంటి ధరలు భరించలేక సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రైవేటు లాడ్జి నిర్వాహకుల దోపిడీ పతాక స్థాయికి చేరింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలి రావడంతో ఇదే అదునుగా భావించిన లాడ్జిల యాజమాన్యాలు గదుల ధరలను అమాంతం పెంచేశాయి. ఒక్కో గదికి 8,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లుగా భక్తులు వాపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఎవరైతే ధరలు పెంచినటువంటి లాడ్జీల యజమానులపైన చర్యలు తీసుకున్నారా? వారికి సంబంధించి ఏమైనా నోటీసులు ఇచ్చారా? పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? ఈరోజు మనం చూసుకోవచ్చు, వరుస సెలవుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధానం కూడా చాలా మంది భక్తులు వస్తున్నారని చెప్పవచ్చు. ఇటు కర్ణాటక నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఏదైతే క్రిస్మస్ ఉందో, ఈ క్రిస్మస్ నేపథ్యంలో కూడా వారం రోజుల పాటు ఆ స్టేట్ లో పూర్తిగా వాళ్ళకు సెలవులు ఇవ్వడం జరుగుతుంది. నేపథ్యంలో కూడా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి కూడా తండోపతండాలుగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. నేపథ్యంలో కూడా మంత్రాలయంలో ఉన్నటువంటి లాడ్జీలు కావచ్చు, మిగతా ప్రాంతాలన్నీ కూడా రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో కూడా భక్తుల అవసరాలని ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది లాడ్జ్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో రేట్లను అమాంతంగా పెంచేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే పరిస్థితి కూడా అక్కడ తలెత్తుతుంది. ముఖ్యంగా ఒక రూమ్ కి 8,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్న నేపథ్యంలో కూడా ఎటు పోలేక, ఎందుకంటే సెలవుల నేపథ్యంలో కూడా ఇక్కడికి వచ్చారు. తిరిగి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్లాలన్న లక్ష్యంతో కూడా చాలా మంది ఫ్యామిలీస్ తో కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగిందని చెప్పొచ్చు. నేపథ్యంలో వెనక్కి తిరిగి వెళ్ళలేక పూర్తి స్థాయిలో అక్కడే ఉంటూ అధిక రేట్లు ఇస్తున్నప్పటికీ కూడా అక్కడే ఉంటూ దర్శనం చేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేపథ్యంలో కూడా ఈ దందా ఏదైతే మొదలైందో, ఎందుకంటే భక్తులకు అవసరాన్ని ఆసరగా చేసుకున్నటువంటి నిర్వాహకులు ఎవరుతున్నారో ఈ దందా పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా పోలీసు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పోలీసులు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ విషయంలో కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అంటే లెక్కకు మించి భక్తులు మంత్రాలయంకి చేరుకున్నారు. మరొక చూసుకుంటే మన మంత్రాలయం నియోజకవర్గమే కాదు, ఇటు ఎమ్మిగనూరు సమీపంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా లాడ్జ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ లాడ్జ్ల విషయంలో జరుగుతున్న దందా ఏదైతే ఉందో, ఈ దందాన్ని ఆపడానికి ఎవరు అడ్డుకట్ట వేయడం లేదు. ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళడం లేదు. ముఖ్యంగా ఈ సమస్య బయటికి నేటి నుంచి కూడా తలెత్తుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా అధికంగా ఈ డబ్బులు వసూలు చేయకూడదని చెప్పేసి కూడా లాడ్జ్ నిర్వాహకులకు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలో కూడా ఇష్టారాజ్యంగా లాడ్జ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ లాడ్జ్ల వారు ముఖ్యంగా పూర్తి స్థాయిలో 8,000 నుంచి 10,000 రూపాయలు వారి దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చేసేది లేక, తిరిగి వెళ్ళలేక భక్తులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పార్కింగ్ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా ఈ వాహనాలన్నింటినీ కూడా అక్కడే నిలిపేయచ్చు. పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆర్టీసీ డ్రైవర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ మంత్రాలయం నియోజకవర్గం అంతా కూడా కార్లతో నిండిపోయిందని చెప్పవచ్చు. నేపథ్యంలో ఎవరు కూడా బయటికి కదలలేనటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసు కావచ్చు, ఎవరు స్పందించలేదు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించాలా. ఏదైతే లాడ్జ్లో జరుగుతున్నటువంటి దోపిడీతో పాటుగా ఏదైతే మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యను మొత్తంగా క్లియర్ చేయాలి. ఎందుకంటే సెలవులు మరొక 3 రోజులు 4 రోజుల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రిస్మస్ సెలవులు కావడంతో అక్కడ వారం రోజులు కర్ణాటక స్టేట్ లో సెలవులు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది అక్కడికి వచ్చారంటే ఒక కర్ణాటక స్టేట్ నుంచే కాబట్టి మిగతా ప్రాంతాల నుంచి కూడా సెలవు కావడంతో ఎక్కువ సంఖ్యలో ఈ మంత్రాలయంకి రావడం కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మంత్రాలయంలో పరిస్థితి అదుపు తప్పుతోంది. ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. ఒక పక్క లాడ్జ్ లో ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడంతో ఎవరికి చెప్పుకోలేక ఏదైతే భక్తులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. సిరాజ్. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ.